హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ టిల్లు మామని. వెల్కమ్ టు ది స్పారో టీవీ. మీ టిల్లు మామ సోలోగా ఈరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి రిడిల్, ఒక పొడుపు కథ, అదే ఒక చిక్కు ప్రశ్న, దానితో పాటు ఒక మంచి మోరల్ కథ నేను చెప్తాను రా. ఓకేనా? ఒక్కసారి మీరందరూ గట్టిగా జోష్తో చప్పట్లు కొట్టండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇప్పుడు నేను కథ స్టార్ట్ చేస్తున్నాను. కథ స్టార్ట్ చేసే ముందు మనం ఒక పహేలి, అదే రిడిల్, దాన్ని పొడుపు కథ అంటాం. ఇంకా చెప్పాలంటే ఒక చిక్కు ప్రశ్న. ఓకేనా? ఏమిటంటే, ఒకవైపే వెళ్తుంటాము, ఒకటే జత అని చెప్తూ ఉంటారు, కానీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ముందుంటే ఇంకొకరు వెనక అలా ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకీ ఎవరు వారు? ఈలోపు మీరు ఆలోచిస్తూ ఉండండిరా, నేను కథలోకి వెళ్ళిపోతాను. దీని ఆన్సర్ ఏంటన్నది మీరు థింక్ చేస్తూ ఉండండి, ఆలోచిస్తూ ఉండండి. అది నా కథలోనే ఉంది కాబట్టి కథ జాగ్రత్తగా వినండి. వెంకన్న అనే రైతుకి పొలానికి వెళ్ళడానికి ఒక పాత జత చెప్పులు ఉండేవి. చాలా సంవత్సరాలుగా పాత జత చెప్పుల్ని వాడుతూనే ఉన్నాడు. కొన్నాళ్ళకి అవి బాగా అరిగిపోయాయి, కొంతవరకు చిరిగిపోయాయి. కొత్త చెప్పులు కొనాలంటే తన దగ్గర డబ్బులు లేవు. వాటిని కుట్టుకొని మళ్ళీ వాడుతూ ఉన్నాడు వెంకన్న. ఒకరోజు మట్టి తడిగా ఉండడంతో ఆ చెప్పులు పొలంలో ఇరుక్కుపోయాయి. చూసుకుంటే ఒక చెప్పు మాత్రమే ఉంది. పొలంలో మిగతా ఒక చెప్పు దొరకకపోతే ఈ జత ఉపయోగం ఉండదని అని చెప్పి వచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం వెంకన్న పొలానికి వెళ్ళి ఆ చెప్పును కొనుక్కున్నాడు. పక్కనే కూర్చున్న రాము, ఎందుకురా ఈ పాత జత కోసం ఇంత ఆందోళన పడుతున్నావు అని అడిగాడు. వెంకన్న నవ్వి, ఇవి రెండు కలిసి ఉన్నప్పుడే నన్ను నడిపిస్తాయి, ఒంటరిగా ఇవి పనికిరావు అన్నాడు వెంకన్న. ఇలా అతను మళ్ళీ పాత జతని వేసుకొని మళ్ళీ పనికి వెళ్ళిపోయాడు. చూసారా పిల్లలు, నీతి ఏమిటంటే, ఆ చెప్పులు జతగా కలిసి ఉన్నప్పుడే వాటికి విలువ ఉంది. అవి వెంకన్నకు ఉపయోగపడ్డాయి. కానీ విడివిడిగా ఉన్నప్పుడు అది ఏమాత్రం ఉపయోగం లేదు. మనుషులకు కూడా ఇది వర్తిస్తుంది. మనుషులు కూడా కలిసి ఉంటే మనకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. విడిపోతుంటే మన బలం తగ్గిపోతుంది. ఇదిరా పిల్లలు. ఇంతకీ ఈ చిట్టి కథలో మీకు సమాధానం దొరికిందా? దొరికే ఉంటుంది. ఈ పాటికి ఆలోచించేసి ఉంటారు మీరు. ఇంతకీ అదేమిటంటే మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. ఒకవైపే వెళ్తుంటాము, ఒకటే జత అని చెప్తూ ఉంటారు, కానీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ముందుంటే ఇంకొకరు వెనక అలా ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పాను కదా. దీనికి సమాధానం ఏమిటంటే స్లిప్పర్స్, మనం వాడే చెప్పులు. ఓకేనా పిల్లలు? సో మరొక చక్కటి కథతో, మరొక చక్కటి రిడిల్తో మళ్ళీ మీ ముందుకుంటాడు ఈ టిల్లు మామ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.